రామ్ గోపాల్ వర్మ ఇంటిపై పోలీసుల దాడి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తాను నమ్ముతా నేను. వాళ్లే చెప్పారు. కర్మరా బాబు. రామ్ గోపాల్ వర్మని ఈడ్చుకొస్తున్నటువంటి పోలీసులు. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? రామ్ గోపాల్ వర్మ గోడ దూకి పారిపోయాడు. రామ్ గోపాల్ వర్మ ఉనికిపోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఎన్నో కబుర్లు చెప్తాడు గాని కేసు పెడితే పారిపోయేటట్టు. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తాను నమ్ముతా నేను. వాళ్లే చెప్పారు. వీడు తింగరమాలోకం. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాడు? పిరికివాడు. మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు చిన్న మంచి కాదు మనం చేసింది. మనం చేసిన మంతే రోంచ మంచా దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసే వాడికి బెయిల్ ఇప్పించడమే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఒకటి చెడ్డి ఇప్పి చూపించే వాడు మంచి వాడు ఎంపీగానే పెడితే సొంత ఇంట్లో సినాయన ఆ నుంచి సినాయన కూతురు సినమ్మ కోట్లు పడి తిప్పితే సొంత చెల్లెళ్ళు తెలంగాణ రోడ్ల పడిగా తిప్పితే సొంత తల్లికి ₹1 ఏమి ఈకుంటా కూతురి కాడికి పోయి అంటే నేను అసలు అదే అనుకుంటాను. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాను. ఈ మనం చేసిన మంచి రొంత మంచిగా మనం చేసిన మంచిగా మనం 11 వచ్చాయి. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి ఏంది మాటలు? అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఇవ్వాల్సిందే. అసలు మా వాళ్ళు అసలు ఏమండో ఇది విన్నారా? ప్రోగ్రామ్ లో పేరు కూడా కార్యకర్తలతో జగదన్న. జగదన్న జగదన్న. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు. కరుణామయుడు 2.0 యాక్షన్ చేయబోతాడు ఇంకా జనవరి సంక్రాంతి తరువాత అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండా. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. అతి నిజాయితీతనం, అతి మంచితనం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాల బాట పడతాను. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాలోనే పడుకుంటా. ఎందుకు అడుగు తింటానికా? ఖచ్చితంగా వస్తాడు. మళ్ళా పిల్లలకు ముడ్లు గడుగుతాడు, చీవిడి చూస్తాడు. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది మీరేం పెట్టినా సరే మీ గుడిసెల్లోనే కూర్చొని తింటాడు. ఏంది మాటలు? ఇది ఆ పక్క ఆయన ఉన్నాడు, ఒక ఆయన వైఎస్ఆర్ కన్వ వేసుకుంటాడు. సీమరాజా మన తరపు మాట మనోడు అనుకున్నారు. పకోడు వీడు ఉంటాడు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఇంకేం రాష్ట్రంలో ఇంకేం లేవా? నువ్వు చేస్తున్న అడవపనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది. మనం చేసిన లంగాపం నువ్వు చెప్పకూడదు, మనం పోలవరం ఆడిదా కట్టాము చెప్పకూడదు. వీడు ఈ టైప్ లో తగిలాడు. మనం సంజనా సుకన్యతో ఏ విధంగా మాట్లాడామో చెప్పకూడదు. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? మనం మసాజ్లు ఏ విధంగా చేసుకున్నామో చెప్పకూడదు. మన ఫామ్ హౌస్ లో ఏ విధంగా కొనుక్కున్నామో చెప్పకూడదు. కమ్ములు పత్రబాబు చెప్పకం. నేను ఒకటే దొరికినానా నీకు? నేను పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిని. రాజారెడ్డి తాతకాడి నుంచి మాకు బంధుత్వం ఉండాలి. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే నాకేం తెలుసు అన్నటువంటి నువ్వు ఒక బఫూనువే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నువ్వు ఈ రోజు నా గురించి మాట్లాడే స్థాయి నీది కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఎటకారాలు వద్దు. ఎవరితో ఎటకారం? ఏది ఏమైనప్పటికీ కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేసేదాకా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. నా ఈ పోరాటం ఆగదమ్మని రాంబాబు అని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.